నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చందనూరు నాగరాజు అనంతపురం బీఎస్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆహ్వానంతో సన్మానించారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చందనూరు నాగరాజు నియమించి నియామక పత్రం అందజేసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు అయిన బందెల గౌతమ్ కుమార్. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చందనూరు నాగరాజు ఈ రోజు ప్రధాన కార్యదర్శి హోదాలో అనంతపురం జిల్లా విచ్చే సందర్భంగా అనంతపురం జిల్లా బీఎస్పీ అధ్యక్షులు కాసాని నాగరాజు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి జిల్లా అధ్యక్షులు కాసాని నాగరాజు అధ్యక్షతన ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో జిల్లాకు మొట్టమొదటిసారిగా విచ్చేసిన చందనూరు నాగరాజుకు బీఎస్పీ క్యాడర్ ఘనంగా ఆహ్వానం పలికారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా నలువైపుల నుండి అధిక సంఖ్యలో బీఎస్పీ నాయకులు కార్యకర్తలు హాజరు కావడం జరిగింది. రాష్ట్ర క్యాడర్ నుండి రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు, రాష్ట్ర భాయిచార కమిటీ కన్వీనర్ చంద్ర మహేష్ హాజరు కావడం విశేషం. బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి అంకె కులాయప్ప, అడ్వైజరీ కమిటీ మెంబర్ హరిప్రసాద్, అనంతపురం నియోజకవర్గ అధ్యక్షులు జిల్లాని భాష, నరేంద్రబాబు, నాగరత్నమ్మ రాప్తాడు పాల్గొన్నారు. బీఎస్పీ రాయదుర్గ నియోజకవర్గం నుండి కృష్ణ ఇన్ఛార్జి, జయచంద్ర అధ్యక్షులు, ప్రకృద్దీన్ ఉపాధ్యక్షులు, తిప్పేస్వామి కార్యదర్శి, వన్నూరి స్వామి, వెంకటేష్, తిప్పేస్వామి పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మరి ముఖ్యంగా యువకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, బాంసేఫ్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, సామాజిక ఉద్యమ నాయకులు, మైనార్టీ నాయకులు, వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకులు, మహిళా నాయకురాళ్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, ప్రత్యేక జై భీమ్లు తెలియజేశారు. ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన అందరికీ మరొకసారి విన్నపం ఏమంటే భోజనాలు అదేవిధంగా బయటగా అందరిలో కలిసిపోయే మానవత్వం మనిషి ఆయన ఓసీకి చెందినవాడైనా కూడా అన్ని వర్గాలని అందరూ కూడా కలిసి ఏ పార్టీలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అతనికి ప్రత్యేకంగా మాట్లాడతారు. ఇలా మీరు కళా చూశాను. ఏదైనా మాట్లాడినా కూడా అన్ని వర్గాలకి మానవత్వంతో సమాజ సేవల మాదిగా ఆయన మాట్లాడే నా పైన నమ్మకం ఉంచి మా రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం అనేది జరిగింది. దీనికి ముఖ్యంగా ఆయనకు మా అధినేత్రి మాయావతి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు అనేది తెలియజేస్తున్నాం. నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడున్న అన్ని సంఘాలైతేనేమి, అన్ని వర్గాలనైతేనేమి బహుజన్ సమాజ్ పార్టీలోకి తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా యువతని, మహిళల్ని ప్రాధాన్యత కల్పిస్తాం బహుజన్ సమాజ్ పార్టీలో అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. స్థానిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి నియోజకవర్గంలోన, ప్రతి మండలంలోన, ప్రతి చోట మేము పోటీకి మా పార్టీ నుంచి పోటీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వాళ్ళ విజయానికి నా వంతు కృషి చేసి బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి ఖచ్చితంగా ఇక్కడ ఖాతా ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. ఈరోజు ముఖ్యంగా ఈ
సమావేశం ఏర్పాటు చేసిన మా జిల్లా అధ్యక్షులకు, మా జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు ముఖ్యంగా జై భీములు తెలియజేస్తున్నా. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మన అనంతపురం జిల్లా నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి నాగరాజు గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేయడానికి, బహుజన్ సమాజ్ పార్టీ అంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా ఓసీలలో కూడా ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి బేన్ కుమార్ మాయావతి గారు ఆదేశాల మేరకు ఈ ఓసీ కమ్యూనిటీ అయినటువంటి చిందనూరు నాగరాజు గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా అగ్ర కులాలైన ఓసీలు కానీ కలుపుకొని పోవడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ బాధ్యత ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఈ జోనల్ కో ఇన్ఛార్జ్ అయినటువంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఎంపీటీసీలు కానీ మండల స్థాయిలో కానీ పార్టీలో కీలకంగా అందరినీ జాయిన్ చేస్తూ ఎలక్షన్లో మంచి రిజల్ట్ చేసేదానికి పని చేస్తారని ఆశిస్తూ ఈ పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నాగరాజు గారు అభినందిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ రెండు విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి మన రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ అంటే మొన్న రీసెంట్ గా ఈ ఎన్నికైనటువంటి అంబావతి గోవిందన్న గారు కూడా రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ బహుజన్ సమాజ్ పార్టీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా ఓసీలు అనేటువంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి శ్రీ చిందనూరు నాగరాజు గారిని బహుజన్ సమాజ్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలకంగా నిర్వహించడం అనేది ఇది ఒక గొప్ప పరిణామము. భవిష్యత్తులో ఈ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఓసీలైనటువంటి అందరినీ కూడా కలుపుకొని రాజకీయంగా మంచి రిజల్ట్ పరంగా ఈ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ప్రత్యేకంగా అన్ని మండలాలను, అన్ని జెడ్పీటీసీలలోనూ, వార్డు మెంబర్లను బహుజన్ సమాజ్ పార్టీ అందరినీ కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు అగ్ర కులాలైనటువంటి వాళ్ళని కూడా కలుపుకొని కూడా ముందుకెళ్తూ రాబోయే ఎలక్షన్లలో రిజల్ట్ పరంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.